హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హనుమ ఉపాసకులు చంద్రశేఖర్ శర్మ గారు. వారిని అడిగి ఆంజనేయ స్వామి పూజ రహస్యాలు మరియు హనుమ ఉపాసన రహస్యాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం సచివర్ణం జదుభుజం ప్రసన్నవదనం ధ్యాయతర్ప విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుదేవ, ఈ రోజుల్లో దైవ సాక్షాత్కారం పొందటం సాధ్యమయ్యేదైనా? ఏ పనులు ఏ మంత్రాలు కానీ అట్లాంటి పనులు చేస్తే దైవ సాక్షాత్కారం అనేది పొందటం జరుగుతుంది? అంటే ఇప్పుడు మనకి చెప్పాను కదా, 4 యుగాలు ఉన్నాయి. ధర్మము కలియుగానికి వచ్చేటప్పటికి ఒక పాదం ఉంది. ఇప్పుడు ఒక పాదం కూడా లేదు, ఎక్కడో ఒక వేలు దగ్గర వేలాడుతోంది. అంత తగ్గిపోయింది. ఎందుకంటే అరాచకాలు, అన్యాయాలు, అధర్మము పెరిగిపోయింది బాగా. ఇలాంటి టైంలో భగవంతుడు నిజంగా ప్రత్యక్షమైన కూడా ఎవడు నమ్మడు. అవును. వాడు ఎవడో నాటకాలు వేసేవాడు వచ్చాడు అంటారు. అంటే మనము డైరెక్ట్గా మాట్లాడుకుంటే నిజంగానే భగవంతుడు వచ్చినా కూడా నమ్మరు. అందుకని ఏంటంటే భగవంతుడు మానవ రూపంలోనే కనిపిస్తూ ఉంటాడు. మనము చేసేటువంటి మంచితనం, మనము చేసేటువంటి దానము, మనము చేసేటువంటి నిస్వార్థమైన సేవ, వీటి ద్వారానే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఎగ్జాంపుల్, మీ పుట్టినరోజు వచ్చింది, ఒక కేక్ కొని ఫ్రెండ్స్ని పిలిచి ఎంజాయ్ చేసి కట్ చేసి డ్రింకులు తాగి వీటికన్నా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టండి. వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళందరికీ మీలో భగవంతుడు కనిపిస్తాడు. ఓకే. లేదు, మీ శక్తి కొలది 500 పులిహోర పొట్లాలు కట్టి 4 గుళ్ళ చుట్టూ తిరిగి అక్కడ అడుక్కునే వాళ్ళందరికీ ఓ పొట్లం ఇవ్వండి. ప్రతి ఒక్కడు అన్నదాత సుఖీభవ అంటాడు. వాళ్ళందరికీ మీలో భగవంతుడు కనిపిస్తాడు. ఓకే. అదే భగవంతుడు. కలియుగంలో డైరెక్ట్గా భగవంతుడు ఎవరికీ కనపడ్డా. అంటే మహా పూజలు చేసేవాళ్ళకో, సిద్ధులకో, యోగులకో, తపస్సులు చేసేవాళ్ళకో వాళ్ళకి కనపడతారు. వాళ్ళు ముందు అసలు సొసైటీలో తిరగరు. అవును. అందుకనే డైరెక్ట్గా భగవంతుడు ప్రత్యక్షం అవటం అనేది చాలా కష్టం. ఓకే. అవ్వచ్చు, అయిన వాళ్ళు నిజంగా చెప్పినా కూడా నమ్మరు. అవును గురుదేవ. అది కలియుగం. కలి ప్రభావం అనేది అలా ఉంటుంది. చాలామంది నేను హనుమను చూశాను అని చెప్తున్నారు. ఇంకొకటి, నేను హనుమ సాధన చేశాను, నేను చూడటమే కాకుండా పక్కలో కూడా చూపించగలనని కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. అది సాధ్యమయ్యేదని? ఇప్పుడు మనకి ఏంటంటే మన ధర్మము ఎక్కువగా నాశనం అవడానికి కారణం ఎవరు అంటే ఈ రకమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు. ఓకే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే అరిషడ్ వర్గాలను ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యం. ఈ 6 అరిషడ్ వర్గాలు అంటే నెగిటివ్స్. వీటిని మనం రోజు జయించాలి. ఎవడైనా పెద్ద స్వామీజీ నేను వీటిని జయించేసే అన్నాడు అనుకోండి, అది పచ్చి అబద్ధం. ఓకే. మీరు రోజు లేచి బ్రష్ చేసుకోవటము, స్నానం చేయటము ఎలాగో వీటిని జయించడం కూడా ప్రతిరోజు ఓ ప్రక్రియ. ఓకే. ఎందుకంటే ప్రతిరోజు మీ మీదకి నెగిటివ్స్ అటాక్ అవుతూనే ఉంటాయి. ఓకే. ఒక మనిషి, ఒక జీవి, ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 కోట్ల జీవరాశుల్లో మానవుడు ఒక జీవి. ఓకే. కాకపోతే ఏంటంటే వాటికన్నా కొంచెం తెలివిగల జీవి. ఓకే. అంతే తప్ప మనది కూడా క్రియేషన్ బై గాడ్. మీ అందరూ మీరు అనుకున్నైతే పుట్టలేదు కదా. అవును. నాకు 2 చేతులు కావాలి, 2 కాళ్ళు కావాలని మనం అనుకుని పుట్టాం. అవును. క్రియేషన్ అంతా అక్కడి నుంచే. సో డిస్ట్రాయ్ కూడా ఆయనే. ఎప్పుడు తీసుకెళ్ళాలో ఆయనకే తెలుసు, వాడికి తెలియదు. ఎంత పెద్ద స్వామీజీ అయినా వాడికి తెలియదు. ఎక్కడో నిజంగా బాగా భగవంతుని నిత్యము ఆరాధన చేసిన వాడికి కొద్దిగా చూచాయిగా తెలుస్తుంది, అదే కొన్నాళ్ళలో నేను పోతానని. అంతే. అంతేగాని కరెక్ట్గా ఈ డేట్ ఈ టైంకి పోతానని ఒక్కడిని చెప్పమనండి, ఎవడు చెప్పలేడు. అది భగవంతుడికే తెలుస్తుంది. అలాగే ఏంటంటే మానవుడికి అన్ని రకాలుగాను ఎన్నో రకాల శక్తులు భగవంతుడు ఇచ్చాడు. వాటిని ఉపయోగించడంలో ఉంటుంది. దుర్వినియోగం చేయడం ఎక్కువైపోతుంది. కలియుగంలో ఉన్న ప్రభావం ఏంటంటే మంచిగా ఉపయోగించడం కన్నా కూడా చెడుకు ఉపయోగించడం ఎక్కువైపోతుంది. సో దీనివల్ల ఏంటి, అనర్థాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప మంచి జరగట్లేదు. ఓకే. గురుదేవ, మీరు ఆంజనేయ స్వామి ఉపాసకులు, మీకు శిష్యులు ఉన్నారా? మీరు మంత్రదీక్ష ఇస్తారా? ఎంతమందికి ఇచ్చుంటారు ఇప్పటివరకు? అంటే నేను ప్రశ్నలు అడుగుతారు నాకు. సామాన్యంగా ఏంటి అంటే మీకు ఉపాసన అనే దానివల్ల పంచభూతాల సాక్షిగా చేస్తాను నేను చేసేది.
అంటే నేను కూడా అనకూడదు యాక్చువల్గా. నేను సామాన్యంగా ఏంటంటే ఈ జీవుడు అంట. ఇన్ని రకాల జీవరాశులు వీడొక జీవి. ఈ జీవికి ఆంజనేయ స్వామి దయ వల్ల ఉపాసన చేసుకునే అవకాశం, అనుగ్రహం కలిగింది. సో దానివల్ల ఏంటంటే పంచభూతాల సాక్షిగా ఈ చేసేటువంటి ఉపాసన ద్వారా కొంతమంది వాళ్ళు ప్రశ్నలు అడగడం, వాళ్ళు అడిగేటువంటి టైము, వాళ్ళ వాయిస్, వాళ్ళు సపోజ్ నన్ను కలిస్తే వాళ్ళ ఫేస్, వీటిని బట్టి నేను సొల్యూషన్ ఇస్తాను. ఓకే. అలా నేను సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళలో కొంతమంది నాకు శిష్యులుగా తయారైన వాళ్ళు ఉన్నారు. అలా అని నాకేం 1000 మంది 1,00,000 మంది లేరు. కరెక్ట్గా 15-20 మంది మంచి శిష్యులు ఉన్నారు. రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు. వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా నన్ను అడుగుతారు. వాళ్ళు కాంటాక్ట్లోనే ఉంటారు. అలాగే నేను విజయవాడలో ఉపాసన స్టార్ట్ చేసిన ఒక 1-2 ఇయర్స్ టైంలో ఒక 2-3 ముస్లిం కుర్రాళ్ళకి నేను వాళ్ళకి ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఇచ్చా. వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళకి లైఫ్ సెట్ అయింది. అలాగే గుజరాత్లో ఒక మంచి శిష్యుడు ఉన్నాడు నాకు. అతను కూడా లైఫ్లో బాగా స్ట్రగుల్ టైంలో కాంటాక్ట్ అయ్యాడు. నాకు మంచి శిష్యుడు. అతను కూడా మంచి లైఫ్ సెటిల్ అయింది ఇప్పుడు. అలాగే బెంగళూరులో ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాయన. ఆయనకి సుందరకాండ పారాయణ రెగ్యులర్గా చేయమని చెప్పటం, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఈ జీవుడు ఈ గురువుని మించిన శిష్యుడు అయ్యాడు. ఓకే. అది నాకు ఆనందం. ఓకే. అట్లా కొంతమంది తయారయ్యారు. కొంతమంది మంచి మార్గంలోకి వెళ్ళారు. కొంతమందికి నెగిటివ్ పవర్స్ అంటే ఇప్పుడు దయ్యం పట్టడం అలాంటివి కూడా పోగొట్టడం జరిగింది. ఓకే. ఆంజనేయ స్వామి దయ వల్ల. మీరు ఇప్పుడు మంత్రదీక్ష ఇస్తారా? మంత్రదీక్ష అనేది ఇవ్వాలి అంటే అనుగ్రహం కలగాలి. ఆ అనుగ్రహము ఆదేశము ఆంజనేయ స్వామి నుంచి వస్తే ఇస్తాం. అంతేగాని ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గర మంత్రదీక్ష చేసుకోవాలంటే అలా డైరెక్ట్గా అనేది మనము ఇవ్వకూడదు. ఓకే. దానికి ఏంటంటే ఆదేశం వస్తేనే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే నేను ఏదైనా మా గురువు గారి నుంచి ఆదేశం వస్తేనే చేస్తాను. ఓకే. ఆంజనేయ స్వామి నుంచి నాకు ఏ రకంగా రావాలో ఆ రకంగా ఆదేశాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను. ఓకే. అలా ఇద్దరికి ఇచ్చాను ఇప్పటివరకు. ఓకే. ఇంకెవరికి లేదు. గురుదేవా, రీసెంట్గా కుంభమేళా నిర్వహించింది భారత గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా. ఎందుకు అన్ని కోట్ల మంది వెళ్ళి ఆ నదుల్లో మునగటం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా? ఇంకొక విషయం, వీళ్ళందరూ వెళ్ళి దాన్ని చాలా భ్రష్టు పట్టించారు ఆ నదిని, ఆ ప్రదేశాన్ని అంటున్నారు చాలామంది. అసలు కుంభమేళలోనే మునగాల్సిన అవసరం ఏంటి? ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఏ నదిలో మునిగినా కానీ ఆ ఫలితం ఉంటుందని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ప్రభుత్వం కూడా దగ్గరుండి దాన్ని భుజాల మీద వేసుకొని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది? కుంభమేళలో ఎందుకు కుంభమేళా చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడికి వెళ్తే కలిగే ఫలితాలు కానీ ఏంటి అసలు కుంభమేళా గురించి? ఇప్పుడు మనకి ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుష్కరాలను వస్తాయి. అవును. మనకి 12 నదులు ఉన్నాయి. 12 నదులకి ప్రతి సంవత్సరము ఒక్కొక్క పుష్కరం అనేది వస్తుంది. ఓకే. ఆ పుష్కర స్నానం అనేది సామాన్యంగా మనకి సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువగా పుష్కర స్నానం చేస్తారు. అవును. మనకి పుష్కరాలు అనేది ఎలా ఇంపార్టెంటో నార్త్ ఇండియన్స్కి కుంభమేళ అలా. ఓకే. ఇది కూడా పుష్కరం లాంటిది, నదీ స్నానం చేయటం. నదీ స్నానం వల్ల ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. మనలోని నెగిటివ్స్ పాపాలు పోయి మనకి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే రాబోయే కాలం మనము మంచి పనులు చేయటము, మంచి ఆలోచనలతో బతకడము, నలుగురికి మంచిగా సహాయపడటం అనేది జరుగుతుంది. అందుకని నదీ స్నానాలు చేయమంటారు. పుష్కర స్నానం వల్ల ఏమవుతుందంటే శరీరము శుద్ధి అవుతుంది. రోజు శుద్ధి అవుతుంది. రోజు మనం నీళ్ళతో స్నానం చేస్తాం. ఈ శుద్ధి వేరు ఆ శుద్ధి వేరు. ఎందుకంటే అది పవిత్రమైన నదీ స్నానం. ఆ టైంలో వచ్చేటువంటి ఆ నీళ్లు వేరు. దానిలో అనేక రకమైన మూలికలు ఔషధాలు ఉన్నటువంటి నీళ్ళు వస్తాయి. పుష్కర స్నానం చేయటం వల్ల ఆ యొక్క ఔషధాలు మన శరీరంలోకి వెళ్ళి మనలోని మలినాలు పోయి మనలోని పాపభీతి కలిగి పుణ్యం ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ కుంభమేళ అనేది ఏంటంటే అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ 3 రకాలు ఉంటాయి. అర్ధ కుంభమేళ అంటే 6 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. కుంభమేళ అంటే 12 ఏళ్ళకి ఒకసారి. మహాకుంభమేళ అంటే 144 ఏళ్ళకి ఒకసారి. ఇప్పుడు మొన్న జరిగింది మహాకుంభమేళ. భగవంతుడి దయ వల్ల నేను కూడా వెళ్ళాను. 66 కోట్ల మంది వచ్చారు మొత్తం 44 రోజులకి. అయితే ఈ కుంభమేళాలో ఉన్నటువంటి విశిష్టతలు చెప్పాలంటే మనకి ఒక రోజు కూడా సరిపోదు. చాలా విశిష్టమైనది. అందులో ఈసారి అక్కడ గవర్నమెంట్ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. ఇక్కడికి వచ్చేటువంటి సాధువులు, సన్యాసులు, అఘోరాలు, నాగసాధువులు, అఖాడాలు చాలా శక్తివంతులు. నేను 40 మందికి పైగా నాగసాధువుల్ని కలిసాను.
ఒక 15 మంది అఘోరాల్ని కలిసా, చాలామందితో మాట్లాడా. నాగసాధువులు చాలా శక్తిమంతులు. నాగసాధువుల దీక్ష చాలా కఠినమైనది. ఆల్మోస్ట్ ప్రతి నాగసాధువు పరమేశ్వర స్వరూపం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి 12 సంవత్సరాల చాలా కఠినమైనటువంటి దీక్ష ఉంటుంది. వాళ్ళు కూడా సిద్ధులు ఉంటాయి వాళ్ళకి. మీకు ఇట్లా కనపడుతూ మాయమైపోగలరు. ఓకే. ఒక నాగసాధువుని కలిసాను నేను. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి ఉన్నాయి ఆయనకి. 44 రోజులు అలాగే ఉంటాడు. 44 రోజుల పాటు తలకాయ కిందకి కాళ్ళు పైకే, మామూలుగా రాడు. సాధ్యమేనా? సాధ్యం కాదు. ఇంకొక నాగసాధువుని కలిసి ఆయన చెయ్యి పైకెత్తి ఉన్నాడు పూర్తిగా. 70 ఏళ్ళు అయింది. ఈ చెయ్యి ఇంతవరకు దించలా. మనం 2 నిమిషాలు కూడా ఉండదు. అంటే ఏంటంటే ఈ రకమైనటువంటి సిద్ధులు, ఈ రకమైన శక్తి కలగాలి అంటే దానికి ఎంతో కఠోరమైన దీక్ష చేయాలి. పంచభూతాలను అన్నింటినీ స్వాధీనం చేసుకో. నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక ఆయన కృష్ణానదిలో నేను చూస్తుండగా సగం నదిలోకి వెళ్ళిపోయి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. నీళ్ళు వెళ్తున్నాయి, అడు తిరుగుతున్నాయి, చక్క నీళ్ళల్లో తేలుతున్నాడు. ఇట్లా అంత తేలిక కాదు, అది మునిగిపోతాం. సో ఇవన్నీ రావాలి అంటే ఏంటంటే మనము ఆ రకమైన ఆవాహనం చేసుకోవాలి. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఒక సిద్ధుడు ఉన్నాడు, మంటల్లో కూర్చుంటాడు హాయిగా. మీరు పూర్తిగా కట్టెలు పెట్టి ఫుల్గా మంట పెట్టండి. ఆయన ఏవో బీజాక్షరి మంత్రాలు చదువుతాడు. ప్రతి దానికి బీజాక్షరి మంత్రాలు. ఆ మంత్రం చదివి అక్కడ కూర్చుంటాడు. ఆయనకి మామూలుగా ఏదో చల్లగా పరుపు మీద కూర్చున్నట్టు. మనం టచ్ కూడా చేయలేం. సో ఎవరిలో ఎంత శక్తి ఉంది అనేది ఎవరు చెప్పలేరు. ప్రతి ఒక్కడూ శక్తివంతుడు. ప్రతి జీవి శక్తివంతమైనది. ఈ సృష్టిలో ఏది వృధా కాదు. ప్రతి జీవితోనూ మీరు మాట్లాడగలుగుతారు. మీలో ఆసక్తి ఉంటే. మీలో ఆసక్తి రావాలి అంటే సాధన చేయాలి. మీరు ఎంత సాధన చేయగలిగితే అంత శక్తిమంతులు అవుతారు. మీరు ఎంత శక్తిమంతులైతే అంత ప్రతి జీవితోనూ మీరు మమేకం అవుతారు. చెట్టుతో మాట్లాడచ్చు, పుట్టతో మాట్లాడచ్చు, పాముతో మాట్లాడచ్చు, తేలుతో మాట్లాడచ్చు. ఈవెన్ పెద్ద పుల్ని కూడా ఎదుర్కొంటూ చూసి చక్కగా దాంతో ఇలా కళ్ళు పెట్టి చూడొచ్చు. మిమ్మల్ని ఏమీ చేయదు. ప్రాక్టికల్ ఇవన్నీ. కేవలం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి శక్తి, ఈ శక్తి దాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నప్పుడు భయం వేస్తుంది. నేను తీసేయండి, ఇంకేం లేదు. పెద్ద పులి అయితే ఉంది, మీరైతే ఉంది, పాము అయితే ఏం చేయదు. అప్పుడు నువ్వు అనుకున్నప్పుడే నీకు భయం. అది లేనప్పుడు భయం లేదు. ఆ భయాన్ని పోగొట్టేవాడే ఆంజనేయ. ఆ శక్తి రావాలి అంటే ఆ రకమైన కఠోరమైనటువంటి సాధన చేయాలి. ఈ సాధన ద్వారా ప్లస్ మనం చేసేటువంటి మంచి పనులు. ఓన్లీ సాధన ఒకటి చేసి నేను హిమాలయాల్లో కూర్చుంటే కుదరదు. నేను ఉపాసన చేస్తున్నా, సొసైటీలోనే ఉన్నా, నార్మల్గానే ఉంటా. ఏం హడావిడి చూడంగానే ఏదో గడ్డాలు పెంచేసి ఏమవుతుంది. నువ్వు చేసే మంచి కనపడాలి. నలుగురికి మానవ సేవ మాధవ సేవ అన్నాడు భగవంతుడే చెప్పి. నలుగురికి మంచి చేయి, అదే పెద్ద ఉపాసన. నలుగురికి సేవ చేయి, భగవత్ సేవ చేయి, చాలు. నీలో ఉన్నదానిలో ₹1 దానం చేయి. ఇవే మంచి మార్గాలు. అయితే ఈ రకమైనటువంటి మహాకుంభమేళాలో అఘోరాలు కానీ నాగసాధువులు కానీ ఇలాంటి వాళ్ళని మనము కలిసినా వాళ్ళని చూసినా మన జీవితం జన్మ తరించిపోదు. ప్లస్ ఆ త్రివేణి సంగమం అనేది ఏదైతే ఉందో ఆ పవిత్ర స్థానము, దానిలో అనేక రకాలైనటువంటి పవిత్రతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ యొక్క నదీ జలాన్ని తీసుకుపోయి ఎంతోమంది వేరే వేరే దేశాల్లో అక్కడ ఉన్నటువంటి నదుల్లో కూడా కలుపుకుంటున్నారు. ఇప్పుడు ఏమీ శక్తి లేకపోతే అంత దాకా ఎందుకు వెళ్తారు? 66 కోట్ల మంది వెళ్ళారంటే తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు కదా. ఇంతమంది అక్కడ శక్తి ఉంది కాబట్టే ఆ రకమైన పవిత్రత వచ్చింది. ఆ పవిత్రత ఉంది కాబట్టి ఇంతమంది వెళ్ళగలిగారు. అది లాగుతుంది ఆటోమేటిక్గా. వెళ్ళలేని వాళ్ళు దురదృష్టవంతులు చెప్పాలంటే, అంత అదృష్టం. మళ్ళీ రాదు. 144 ఏళ్ళు అంటే ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు. సో వెళ్ళినవాడు అదృష్టవంతుడు, భగవత్ స్వరూపం. ఓకే. మీరు ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నారు కదా, ఆంజనేయ స్వామితో మీకు కలిగిన ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభూతులు ఏంటి? నేను 2016లో స్టార్ట్ చేశాను. 2017లో నేను విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళా. అర్ధరాత్రి 12ంటికి బయలుదేరా, పొద్దున్న 4:15 భద్రాచలం వెళ్ళా. ఫస్ట్ టైం నాకు భద్రాచలం అప్పటి వరకు తెలియదు అసలు. నార్మల్ చలికాలం, అది జనవరిలో సుమారుగా
అంతా చీకటిగా ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నా, ఒక బ్రిడ్జ్ కనిపించింది. ఉమ్, ఆ బ్రిడ్జ్ మించి నడుచుకుంటూ వెళ్ళా. ఉమ్, ఏదో చీకట్లో నీళ్ళుగా కనిపిస్తున్నాయి. ఉమ్, ఆ దగ్గరికి వెళ్ళి బ్రష్ చేసుకుని ఒక టవల్ కట్టుకుని స్నానం చేద్దామని నీళ్ళలోకి వెళ్ళిపోయాను. ఉమ్, ఇంకా వెళ్తురు కూడా రాలా. ఉమ్, 4:30 టైం. ఉమ్, నాకు ఈత రాదు, ఉమ్, అయినా కూడా వెళ్ళిపోయావు. భయం లేదు, ఉమ్, ఉమ్, ఎవరు లేరు. ఉమ్, నాకు తెలియదు అక్కడ ఊబు ఉంది. ఉమ్, ఓ, సుమారుగా ఇక్కడ వరకు వెళ్ళిపోయా ఉమ్, 1 మినిట్లో. ఉమ్, ఇంకొక 10 సెకండ్లు అయితే లోపలికి వెళ్ళిపోయావు. వెళ్ళిపోతారా? ఎందుకంటే గుంజేస్తుంది, నాకు అర్థమవుతుంది. ఉమ్, ఎంత పట్టుకున్నామంటే నది ఏం లేవు పట్టుకోవటానికి, ఉమ్, లోపలికేమో లాగేస్తుంది. ఉమ్, మీరు నమ్మరు, ఉమ్, ఒక పెద్ద ఆయన ఉమ్, ఆ చీకట్లో వచ్చాడు, ఉమ్, జుట్టు పట్టుకుని బయటికి లాగాడు. ఉమ్, అక్కడ ఊబి ఉంది ఆయన, ఉమ్, వెళ్ళిపోయేవాడు కొంచెంలో అన్నాడు. ఉమ్, బయటకు వచ్చి చూస్తే మనిషి లేడు. ఉమ్, ఉమ్, అదొక ఎక్స్పీరియన్స్. ఓకే, నా ఉద్దేశంలో ఆయన ఆంజనేయ స్వామి. ఓకే, ఉమ్, రెండోసారి ఉమ్, కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి ఉంది అవును, కరీంనగర్. అవును, ఒకసారి వెళ్ళాను నేను. ఉమ్, లైన్లో వెళ్తున్నాను, ఉమ్, మామూలుగా ఈ రాడ్స్ మధ్యలోంచి అందరూ క్యూ లైన్ లాగా ఉంది. ఉమ్, లైన్లో వెళ్తున్నాను దర్శనానికి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అది, ఆంజనేయ స్వామి. ఉమ్, కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి సడన్గా ఉమ్, ఒక 15 కోతులు వచ్చాయి. ఉమ్, ఉమ్, ఒక 60-70 మంది ఉన్నాం లైన్లో, ఉమ్, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఉమ్, నా చుట్టూ నుంచున్నాయి. ఉమ్, అంటే ఇలా రాడ్స్ పట్టుకుని లైన్లో వెళ్తున్నాము. ఉమ్, ఉమ్, నా దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడ్డాయి. ఉమ్, ఇటు ఉన్నాయి 4, ఇటు ఉన్నాయి 4, నా నెత్తి మీదకి ఒకటి ఎక్కింది. ఉమ్, మొత్తం అన్నీ వచ్చేసాయి. ఉమ్, అన్నం పెట్టుకున్నా, స్వామి నీ సాక్షాత్కారం కలిగింది. ఉమ్, అదో ఎక్స్పీరియన్స్. ఉమ్, ఇంకొకసారి కూడా సేమ్ ఇలాంటిదే ఉమ్, వానర్ రూపంలోనే ఎక్స్పీరియన్స్ జరిగింది. అయోధ్య. ఉమ్, లాస్ట్ ఇయర్ నేను అయోధ్య వెళ్ళాను. ఉమ్, కాశీ వెళ్ళి కాశీ నుంచి అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ జరిగింది. ఉమ్, అప్పటికి 15 రోజులకే నేను వెళ్ళి అయోధ్య. ఉమ్, అయోధ్య ఫుల్ రష్ ఉంది అప్పుడు, స్టార్టింగ్. ఉమ్, లైన్లో వెళ్తున్నాము. ఆ వెనకాల ఎవరో నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అయిపోయింది, దర్శనం చేసుకున్నాము. రిటర్న్లో వస్తుంటే వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. మీరు నమ్మరు, సుమారు 1000 మంది ఉన్నారు అప్పుడు ఆ చుట్టూరా. 2 కోతులు వచ్చి నా ప్రసాదం లాక్కుని వెళ్ళిపోయాయి. ఉమ్, ఉమ్, నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా అడిగారు, ఉమ్, నిజంగా మీకు రాముల వారి దయ ఉందండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఇంతమంది మేము ఉన్నాం, మా దగ్గర నుంచి ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదు, మీ చేతిలోంచి లాక్కుపోయింది, ఉమ్, ఆంజనేయ స్వామి దయ అన్న. ఉమ్. ఇలా ఎక్స్పీరియన్సెస్ మనకు చాలా జరిగాయి. స్వప్న సాక్షాత్కారం మీకు ఎప్పుడైనా కలిగిందా హనుమ? మీతో ఏమైనా మాట్లాడటం జరిగిందా? స్వప్న సాక్షాత్కారం అంటే నాది మొత్తం స్వప్నమే కదా. ఉమ్, నాకు ఫస్ట్ ఉపాసన చేయమనే ఆదేశమే స్వప్నం. ఉమ్, తర్వాత ఆయనకు మంత్రదీక్ష కానీ మంత్రాలు ఏవి చెప్పినా కూడా స్వప్నంలో. ఉమ్, ప్లస్ నేను చేసేటువంటి ధ్యానంలో రోజు ఆంజనేయ స్వామిని చూస్తా. ఉమ్, ఆంజనేయ స్వామి సాక్షాత్కారం స్వప్నంలో ఆల్మోస్ట్ ఆల్ నాకు ప్రతిరోజు జరుగుతుంది, ఓకే. ఒకరోజు అని కాదు. ఏ విధంగా కనపడతాడు ఆంజనేయ స్వామి మీకు స్వప్నంలో? చాలాసార్లు నాకు విగ్రహాలు కనపడతాయి. ఉమ్, ఒక 2 సార్లు మాత్రము, ఒకసారేమో భూమి నుంచి ఆకాశం అంత ఎత్తులో ఆంజనేయ స్వామి కనిపించారు. పెద్దది, చాలా పెద్దది. ఎంతవరకు అంటే నాకు అది ఊహకు కూడా అందట్లా, అంత పెద్ద విగ్రహం లాగా కనిపించింది ఉమ్, నుంచున్నట్టుగా. ఉమ్, ప్లస్ మొత్తం ఒళ్ళంతా కొంచెం జుట్టు ఉండి ఉమ్, అంత పెద్ద విగ్రహం లాగా, అంటే మనిషిలాగే, విగ్రహం కూడా కాదు, ఉమ్, అలా కనపడటం జరిగింది. రెండోసారి ఏంటంటే ఆయన రాముడిని లక్ష్మణుడిని భుజాల మీద ఎత్తుకున్నది ఉంటుంది కదా, ఉమ్, ఆ భుజాల మీద నన్ను కూర్చోబెట్టుకున్నది కనిపించింది. ఓకే. ఆంజనేయ స్వామి ఇలా పైకి ఎగురుతున్నారు, ఉమ్, ఆ భుజాల మీద నేను కూర్చున్నాను. ఓ, అలా సాక్షాత్కారం కనిపించింది. ఈ 2 నాకు జరిగింది. ఓకే. ఇంకా జనరల్గా విగ్రహాలు చాలా కనిపిస్తాయి, రెగ్యులర్గా ధ్యానంలో కనపడతాయి. మీ జీవితంలో మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారు మీకు కనపడే దాని పరిష్కార మార్గం చెప్పడం కానీ హెల్ప్ చేయటం కానీ జరిగింది అంటే మీ ఫ్యామిలీ కష్టాల్లో? అంటే యాక్చువల్గా ఇంకా పర్సనల్ విషయంలోకి పర్వాలేదు వెళ్ళినా కూడా, కానీ యాక్చువల్గా 2015 వరకు ఏంటంటే నేను ఫ్యామిలీతోనే ఉన్నాను. నాకు 2001లో మ్యారేజ్ అయింది. 2015 వరకు నేను, నా మిస్సెస్, పిల్లలు, మా అమ్మ నాన్న అందరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం. 2015లో నా మిస్సెస్ పిల్లలతో వెళ్ళిపోయి కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది. ఆ తర్వాతే ఆంజనేయ స్వామి ఉపాసన ఇవన్నీ స్టార్ట్ అయింది. ఆ డిస్టర్బెన్స్ అయినా కూడా 16లో నేను ఉపాసన స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ జీవుడికి ఏ రకమైన నెగిటివ్ ఆలోచన కానీ, లేకపోతే వాళ్ళ మీద ద్వేషం కానీ, ఏ రకమైనటువంటి బాధ కానీ కలగటం లేదు అసలు. పూర్తిగా పాజిటివ్గానే, ప్రతి క్షణం
ఈవెన్ వాళ్ళ గురించిన తలంపు కూడా లేదు. ఓకే. అంటే మనతో ఉన్నటువంటి మన ఫ్యామిలీని మనం మర్చిపోలేం అవును. జనరల్గా. ఉమ్. కానీ ఆ రకమైన తలంపు కూడా లేకుండేటువంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఆంజనేయ స్వామి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనే దానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్. ఓకే. ఈవెన్ మా ఇంట్లో మా రిలేటివ్స్ కానీ మా అమ్మ నాన్న కానీ ఎవరైనా గుర్తు చేసినా కూడా నాకు గుర్తురావు. ఓకే. అంత స్టేజ్కి లాక్కెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఏంటంటే మైండ్ ఎప్పుడు ఆ ట్రాన్స్లోనే తిరుగుతూ ఉంటుంది. ఉమ్. హనుమాన్ పూజ, హనుమాన్ సేవ. ఉమ్. ఇప్పుడు నేను చేసేది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చకత్వం. ఉమ్. అర్చకత్వం చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఉంటుంది. ఓకే. సో అందుకని ఏంటంటే మనకి వేరే ధ్యాస అనేది ఉండదు. ఓకే. మన రొటీన్ లైఫ్ను మనం పూర్తిగా ఆక్యుపై చేసేస్తే ఇంకో ఆలోచన రాదు. ఓకే. మెయిన్ ఏంటంటే మీకు 24 గంటలు ఉన్నాయి, 24 గంటలు మీరు బిజీ అనుకోండి, ఇంకా అసలు ఇంకో ఆలోచించే టైం అలా పెట్టేసుకోవాలి. గురుదేవా, దేవుణ్ణి మనం పూజ చేయటం వల్ల మన జీవితంలో జరిగే కష్టాల నుంచి బయటపడటం జరుగుతుందా? ఇది నిజమేనా? అంటే ఇప్పుడు దేవుణ్ణి పూజ చేయటం వల్ల అంటే ఇప్పుడు మీ కర్మలో సపోజ్ మీరు నడుస్తూ వెళ్తున్నారు, ఎదురుకుండా ఒక పెద్ద బురద ఉంటుంది, మీకు మీ యొక్క టైం ప్రకారము ఒక పావు గంటలో మీరు ఆ బురద గుంటలో పడతారని రాసింది. మీరు అటు వెళ్తారు. భగవంతుడి దయ ఉందనుకోండి, ఆ గుంట మీద కాలేస్తే పక్కకి వేస్తారు. ఓకే. దయ లేదనుకోండి గుంటలో పడతారు. ఓకే. అంతే తేడా. అది ఒకటి. ఇంకొకటి, మనం అనుకున్న కోరికలు కూడా భగవంతుని అడిగి తీర్చుకోవచ్చు అంటారా? కంపల్సరీగా తీరుతాయి. కానీ భగవంతుడు ఏంటి అంటే హీ ఈజ్ ఎ సపోర్టర్. ఎవరి జీవితాన్ని పూర్తిగా జాతకాన్ని తిప్పి మార్చేయలేడు భగవంతుడు కూడా. భగవంతుడు ఏంటి అంటే మిమ్మల్ని కష్టంలో పడకుండా కొద్దిగా పక్కకు జరుపుతాడు అంతే. అంతేగాని పూర్తిగా మీ జీవితాన్ని మార్చేది ఎవరి జీవితానికి వాడే కర్త క్రియ. ఎవరి జీవితాన్ని భగవంతుడు కూడా మార్చడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు కూడా మార్చగలిగేటువంటి శక్తి ఆయనకి లేదు. కానీ ఏంటంటే ఆయన ఒక మంచి మార్గం చూపించగలుగుతాడు. మీరు మరీ నెగిటివ్గా వెళ్ళిపోతుంటే పాపం నా భక్తుడు కదా అని చెప్పి ఆ నెగిటివ్లోంచి పక్కకి లాగుతాడు అంతే, సన్మార్గంలోకి. అంతే తప్ప పూర్తిగా జాతకాన్ని తిరగరాసుకోగలిగేది ఎవరిది వాడే, ఎవడు మార్చలేడు. ఈవెన్ ఎంత గురువు గారైనా. ఇప్పుడు హిప్నాటిజం అంటారు. అంటే ఏంటంటే మీరు నిద్రపోతున్నారంటే మీరు నేను నిద్రపోవద్దు అనుకున్నాను అనుకో, మీరు పడుకోరు. వాడు అన్నదానికి ఆ ట్రాన్స్లోకి మీరు వెళ్తే మీరు పడుకోగలుగుతారు, లేకపోతే ఎలా అవుతుంది? ఇది కూడా అంతే. మీకు మీరుగా అనుకుంటే తప్ప మీరు మారరు, గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా సరే నా వల్ల వాడు మారాడు అంటే అది తప్పు. వాడికి వాడు అనుకోవాలి. ఇప్పుడు ఒక గురువు గారు అందరికీ శిష్యులకి ఒకటే చెప్తాడు, ఒకటే ఎందుకు షైన్ అవుతాడు? అందరూ అవ్వాలిగా, మరి అందరికి ఒకటేగా చెప్పింది. ఎందుకంటే వాడు కరెక్ట్గా ఈయన అన్నది ఫాలో అయ్యాడు, విన్నాడు, నమ్మాడు, చేశాడు. అంటే మనకి ఏంటంటే మనసా వాచా కర్మణ అని ఉంటుంది. మనసులో ఉన్నది కానీ వాక్కులో ఉన్నది కానీ చేసేది కానీ ఒకటే ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఉండదు. లోపల ఏదో ఉంటుంది, బయటకు ఏదో మాట్లాడతారు, పైదో చేస్తారు. ఇదంతా ఏంటంటే కల్మషమైన ప్రపంచం. ఓకే. గురుదేవా, మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? భగవద్గీతలో ఏం చెప్పారంటే కృష్ణ పరమాత్మ, నీ కర్మని నువ్వు చెయ్యి, సింపుల్గా చెప్పాడు ఆయన. మనం మొత్తం సారాంశంలో తీసుకుంటే కర్మ అనేది కంపల్సరీగా ఎవరికి వాడు చేయాల్సిందే. కర్మ నుంచి ఎవడు తప్పించుకోలేడు. మనం ఏదో చేసాము, మనల్ని ఎవడు చూడట్లేదు అని ప్రతివాడు అనుకున్నా ఇద్దరు చూస్తూ ఉంటారు. ప్రతి మనిషి చేసే ప్రతి పని నీ ఆత్మ సాక్షాత్కారము పైవాడు. వీళ్ళిద్దరిని ఎవడు తప్పించుకోలేడు. ఈ సృష్టిలో నువ్వు ఎక్కడున్నా కూడా నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసింది కరెక్టా తప్ప. నువ్వు దాన్ని కప్పిపుచ్చచ్చు కానీ తెలుసు, పైవాడికి తెలుసు. వీళ్ళిద్దరిని తప్పించుకుని మాత్రం ఎవడు పోలేడు. పైవాడు అంటే కర్మే. నువ్వు కర్మని తప్పించుకుని పోవటానికి ఎప్పుడూ లేదు. అంతకుముందు జన్మల్లో చేసినటువంటి కర్మల వల్ల, తండ్రులు తాతలు చేసినటువంటి కర్మల వల్ల ఎంతోమంది కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఉంటుంది ముఖేష్ అంబానీ కొడుకుగా పుట్టాలి, ఎందుకంటే రాజభోగం. కానీ అవుతుందా? నీ కర్మల్ని బట్టి నీ జన్మ వస్తుంది, నీ తల్లిదండ్రులు చేసిన కర్మని బట్టి వస్తుంది. ప్రతిదీ అనుభవించాలి. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చేసినటువంటి కర్మల్ని బట్టే నెక్స్ట్ జన్మ వస్తుంది. అన్నీ ఉన్నాయి ఈ సృష్టిలో, లేదు అనేది ఏదీ లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. నేను దయ్యాన్ని కూడా చూసి, ఇద్దరూ ఉన్నారు, లేరంటానికి లేదు. తెలియనివాడు లేదంటాడు. ఇప్పుడు లేడు అని వాదించేవాడు ఎవడు? మూర్ఖుడు. వాడికి తెలియదు. చూసిన వాడికి తెలుస్తుంది, అనుభవించిన వాడికి తెలుస్తుంది.
చాలా చక్కగా చెప్పారు గురుదేవ. మాకున్న అన్ని సందేహాలకి మీరు చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలు.